వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నో ఛాన్స్ అంటోంది శృంగవృక్షంపేట. తమ పవర్ ఏంటో చూపిస్తామని పంపాదిపేటలో పబ్లిక్ టాక్. వైకాపా గాలిమాటలు, దాడిశెట్టి రాజా అనుచరగణం దందాలు, కబ్జాలకు ఓటుతో గుణపాఠం చెబుతామంటున్నారు కోనలో అంతర్భాగమైన శృంగవృక్షంపేట పంపాదిపేట ప్రజలు. మీ మాయ మాటలకు బుట్టలో పడే అమాయకులం కాదు నా సామిరంగా అంటూ 5 ఏళ్లు పవర్ పాలిటిక్స్ చేశావయ్యా రాజా. ఇప్పుడు మా పవర్ ఏంటో, మా రేంజ్ ఏంటో చూపిస్తాం. కోనాలో నీకు చోటే లేదు, లెక్క తేల్చుతాం. బ్యాలెట్లో నీ జాతకం తిరగబడుతుంది, సందేహమే లేదు. ఇది జగమెరిగిన సత్యం. కాసుకో మా తడాక చూపిస్తామని తీర గ్రామాల ప్రజలు హెచ్చరించారు. దివీస్ కాకరేపుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కారు చిచ్చే. దివీస్ను నడి సముద్రంలో గ్రేస్తామన్న మాటిచ్చి మడం తిప్పిన దాడిశెట్టి రాజాపై కోన ప్రజలు గుర్రుగా ఉన్నారు. దివీస్ను కోన నడిబొడ్డున పెట్టి ఆట మొదలెట్టామని సంబరపడ్డ అధికార పార్టీకి కేలి కథామేనా? అవునవును, అధికార దర్పంతో వారు ఆట మొదలెట్టారు. నెల రోజుల్లో కేల్ కథమే. నమ్మక ద్రోహులు పలాయనం చిత్తగించక తప్పదు. కోనేంటో, కోన ప్రజలేంటో తేలుస్తాం. మా దివ్యమ్మ వచ్చింది, మా బతుకులు నిశ్చింతే. ఎత్తరా జెండా, పట్టరా అజెండా అంటూ శృంగవృక్షంపేట పంపాదిపేట ప్రజలు మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో ఉరకలేసిన ఉత్సాహంతో పాల్గొన్నారు. బలవంతపు భూసేకరణ, నెత్తిన కాలుష్య పరిశ్రమల కుంపటి రాజేసిన జగన్ దాడిశెట్టిలపై ప్రజలు నిప్పులు చిమ్ముతూ ఖబర్దార్ వైసీపీ అంటూ వాగ్బానాలు సంధించారు. ఇవాళ తొండంగి మండలం శృంగవృక్షంపేట పంపాదిపేట గ్రామాల్లో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం జన ప్రభంజనంతో జరిగింది. మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి వచ్చిన ఎన్డీఏ అభ్యర్థి యనమల దివ్యకు ప్రజలు అఖండ స్వాగతం పలికారు. ప్రజల మనసిరిగిన జననేత్రి యనమల దివ్య అభివాదం చేస్తూ మీకు నేనున్నాను, తీర ప్రాంత పరిరక్షణ బాధ్యత నాదేనంటూ భరోసా ఇస్తూ మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీనియర్ నేత యనమల నాగేశ్వరరావు, యువనేత యనమల రాజేష్తో కలిసి ఇంటింటికి వెళ్లిన యనమల దివ్యకు మహిళలు మంగళహారతులతో బ్రహ్మరథం పట్టారు. యనమల దివ్యకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కొయ్య శ్రీనుబాబు మాట్లాడుతూ ఉమ్మడి అభ్యర్థిని యనమల దివ్య గెలుపు అవసరాన్ని ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం విజయమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. మీ సమస్యలు నాకు తెలుసు, మీ తోబుట్టుగా మీ ఆవేదన, ఆక్రందన తీర్చే బాధ్యత నాదేనని ప్రజలకు దివ్య అభయమిచ్చారు. అనంతరం సూపర్ 6 పథకాలను వివరిస్తూ అన్ని వర్గాల అభ్యున్నత లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పథక రచన చేస్తుందని తెలిపారు. ఈ యనమల రామకృష్ణ గారిని ఇక్కడ భుజాలమే మోచి ఎమ్మెల్యేగా చేసి 6 సార్లు గెలిపించుకోవడం మేమే. అలాంటిది పరిపాలన ఈ దుర్మార్గుడు వచ్చాక ఇక మాకు అంటే కూడు కుమ్ము అలువు లేకుండా డివిజన్ తెచ్చి ఇక్కడ పెట్టి మమ్మల్ని తరుగు కొట్టించి ఓ మేక గారి, ఓ దూడ గారి, అలాగే ఇంట్లో పడి ఒంట్లో పడి ఒక మంచినీళ్ళ కార్యక్రమం లేదు, ఒక ఇల్లు లేదు, ఒక ఆకలి లేదు. అలాగే మేము ఇబ్బందులు పడతా ఉన్నాం. పక్కన పంపది పెట్టండి ఎంతో సేవ చేశారు మహానుభావులు. ఎన్నో కేసీఆర్ ఎత్తున్నారని ఉన్నవాళ్ళు తగ్గిపోయామండి. అలాగే మాకు దిక్కుమక్కు లేకంటే ఎవరు కూడా ఈ రాడు మా కట్టాలకి ఆదుకుందామని మన దియ్యం వచ్చింది కాబట్టి ఆవిడని ఎంతో మెజార్టీతో మీరు కోరి మనం అందరం చేయగలుపుకుని అది ఇది ఇది అని అనకట్ట మనం అందరం ఓ సాధ్యమే చేసి ఆవిడని గెలిపించాలని మరీ కోరుతున్నాం. ఈ రోజు నాకు సాదర స్వాగతం కలిపి రామకృష్ణ గారు అని టీడీపీ పార్టీలోకి ఆహ్వానం పలికి నేను పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడే తెలుగు తమ్ముళ్ళు అందరితో పరిచయాలు పెంచుకుని వాళ్ళతో కలిసి నేను నా సేవలు ఈ పార్టీకి అందించాలని ముందుకెళ్తున్నాను. రేపు జరగబోయే ఎలక్షన్లో విజయం, వాళ్ళు 5 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నారు. ఆ కష్టం అంతా మర్చిపెట్టేటి వాళ్ళకి విజయాన్ని అందించడానికి, ఆ విజయం కోసం పోరాటంలో నేను కూడా ఒకటిగా ముందుకెళ్తాను. విజయంలో వాళ్ళ కష్టాన్ని మర్చిపోయి విజయం వాళ్ళు సాధించాలి, వాళ్ళ విజయంలో నేను ఉండాలని భావించి ఈరోజు పార్టీలోకి రావడం జరిగింది. ఇక మా కోన ప్రాంతానికి వస్తే కనుక ఈ అమ్మాయి, ఈ దివ్య గారు గెలవడం చాలా 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 అవసరం. మా కోన ప్రాంతాన్ని ప్రత్యేకంగా మా కోన ప్రాంతంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మీకు కూడా తెలుసు. మేము కూడా ఈ ప్రచారం మా ప్రజల్లో కూడా వాళ్ళకందరికీ ఎడ్యుకేట్ చేసి అసలు ఇక్కడ జరుగుతున్నది ఏంటి, ఇంకొకసారి కూడా మన మనిషిని ఓడించుకుంటే కనుక ఏమవుతుందని చెప్పి మనల్ని ఎడ్యుకేట్ చేసి ఈ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిలదీయాలి. ఈ ప్రాంతం అన్యాయం జరగడానికి కారణమైన వ్యక్తిని మాత్రం కిందకి దించాలి.
కిందకి దించాలి. అయితే కొంతమంది అడుగుతున్నారు, మీకు ఈ వ్యక్తి వల్ల న్యాయం జరుగుతుందా అని చెప్పి. తప్పకుండా జరుగుతుంది. మేము హామీ తీసుకున్న తర్వాతే ఆ అమ్మాయిని గెలిపించాలని చెప్పి మేమందరం కంకణం కట్టుకున్నాం. తెలుగు తమ్ముళ్ళు అంటారా, వాళ్ళ పార్టీకి కట్టుబడి ఉంటారు. కానీ ఈరోజు తెలుగు తమ్ముళ్ళకి సమానంగా మేము వైసీపీ నుంచి జగన్కి పూర్తిగా అభిమానులు అయినటువంటి మేమందరం కూడా వచ్చి ఈరోజు ఇక్కడ ఈయన్ని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటే ఇక్కడ ఎంత అన్యాయం జరుగుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. మేము ఈరోజు రామకృష్ణ గారి ఇంటి దగ్గర నేను చూసినప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది. మేము రాజశేఖర రెడ్డి గారి గెలుపులో కానీ జగన్ గారి గెలుపులో కానీ మేమందరం ఎంతో కృషి చేసిన మేమందరం కూడా సగం మంది ఇంటి దగ్గరే ఉన్నాం. అంటే ఆ రోజే దివ్య గారు గెలిచినట్టు అర్థమైపోతుంది. అది అయితే మన జిల్లాకు వచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దివ్య గారు తప్పకుండా అసెంబ్లీలోకి వెళ్ళి తీరాలి డెఫినెట్గా. అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఉండాలి. అలాగే తుని ప్రాంతంలో మాత్రం తప్పకుండా దివ్య గారు గెలిచి తీరాలి. మా అందరికీ మా కోన ప్రాంతానికి కూడా మేము అనకూడదు, కానీ మాకు ఇది చివరి అవకాశం మాత్రమే. ఈ అవకాశాన్ని తెలుగు తమ్ముళ్ళు అవనివ్వండి, మేము కొత్తగా పోరాటం చేసినా సరే గద్దె దించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి వైసీపీ క్యాడర్ కానీ మేమందరం కూడా మా అందరికీ కూడా ఇదే చివరి ఛాన్స్. ఈ ఛాన్స్ కానీ మేము మిస్ అయ్యామంటే పోటీ పడే వ్యక్తులు ఉండరు, పోటీ చేద్దామని చెప్పి ఆలోచన ఉండదు, మద్దతు తెలియజేయడానికి మనుషులు కూడా ఉండరు. ఆ పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి ఈ అవకాశం తప్పకుండా కోన ప్రాంత ప్రజలు, ప్రత్యేకంగా మా కోన ప్రాంతంలో బాధితులు, చెప్పాలంటే విషపూరితమైన ఫ్యాక్టరీలకి బాధితులుగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. ఒక్క ఛాన్స్ ఈ అమ్మాయికి ఇద్దాం, ఏంటో చూద్దాం. తప్పకుండా ఆమె కూడా ప్రతి ఇంటికి వెళ్ళి నేను ఈ సమస్యను పరిష్కారం తెలియజేస్తానని చెప్పి ఆమె హామీ ఇస్తుంది. కాబట్టి మేము పూర్తిగా ఆమె మీద భరోసా పెట్టుకుని మా పూర్తి మద్దతు, మా కోన ప్రాంతం అంతా కూడా పూర్తి మద్దతు ఆ అమ్మాయికి ఇచ్చి ఆ అమ్మాయిని అసెంబ్లీలో నిలబెట్టి మా ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అసెంబ్లీలో గళం ఇప్పుతాం. ఇక్కడ కేసీఆర్ పెట్టి ఇప్పటికి 18 సంవత్సరాలు అవుతుంది. సెజ్జల్లో ఫైట్ చేసి 18 సంవత్సరాలు నా మీద 33 కేసులు అవి. 33 కేసులైనా మనం భూములు మిగిల్చుకున్నాం. కానీ ఇక్కడ దివీస్ కంపెనీ మీద మంచి హామీలు ఇచ్చాడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి. ఈ కంపెనీని బంగాళాఖాతంలో కలిపేస్తానని చెప్పేసి ఆ రోజున హామీ ఇచ్చి ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ రాగానే ఇక్కడ దివీస్ కంపెనీ రైతులందరినీ బయటికి నెట్టి గోడలు కట్టి ఒక్క రైతు కూడా అందులో ఇష్టపూర్వకంగా ఇవ్వకుండా రైతులందరినీ బలవంతాన్ని బయటకు నెట్టి రైతులకు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా బలవంతం చుట్ల కంచెలు వేయించి పోలీస్ ఫోర్స్ పెట్టి వాళ్ళని బయటికి నెట్టేసిన ఘనత ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్కే చెల్లింది. కానీ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వస్తే ప్రతి రైతుకి, భూమి కోల్పోయిన రైతుకి ఇక్కడ ఈ కంపెనీకి బాధితులు ఎవరైతే ఉన్నారో అందరికీ లబ్ధి కూలీలో చేస్తారని చెప్పేసి మాజీ మంత్రి వర్యులు యనమల రామకృష్ణ గారు మాట ఇచ్చారు మాకు. ఆ మాట మీద ఇక్కడ భూములు పోయే రైతులందరూ కూడా మంచి మనకు ప్యాకేజ్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు కానీ, భూమి కోల్పోయిన రైతుకి మళ్ళీ ఏమన్నా ప్యాకేజ్ ఇస్తారని చెప్పేసి మాకు అందరికీ కూడా నమ్మకం కలుగుతుంది. అది ఇప్పిస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. హామీ ఇచ్చారు. ఇక్కడ పొల్యూషన్ ఉన్నటువంటి కంపెనీలు ఎలా ఉంటే రేపొద్దున్న టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కంపెనీలను కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. ఇక్కడ ప్రతి రైతుని కూడా మోసం చేసి భూములు తీసుకోవడం జరిగింది తప్ప రైతు ఇష్టపూర్వకంగా కూడా ఏ భూములు తీసుకోలేదు. ఎన్ని కేసులు చేసినా కానీ మేము అలా నిలబడి ఉన్నాం. కానీ ఈ రోజున భూములకి పోయిన రైతులందరికీ కూడా రేపు న్యాయం చేస్తారు యనమల రామకృష్ణ. బీసీ రోడ్డు అనగా మొత్తం మత్స్యకారులకు మహా ఇష్టమైన రోడ్డు ఇది. ఇక్కడ కోన ప్రాంత ప్రజలకు అందరికీ తీవ్ర నష్టం జరుగుతుంది. ఇక్కడ కంపెనీలు వస్తున్నాయి. కంపెనీలు వచ్చినంత మాత్రాన మాకు నష్టం కాదనుకోలేదు మేము. ఇక్కడ జరిగిన యాక్సిడెంట్లకు కానీ, సముద్రం మీద పనిచేసి మత్స్యకారులకు కానీ అనేక రకాలైన వ్యాధులు వచ్చి వ్యాపారం పోయి ఏం చేయాలో తోసని పరిస్థితుల్లో ఉన్నారు. గత 83 నుంచి కూడా టీడీపీ పార్టీ తరఫున బీసీ రోడ్డు అంతా కూడా పనిచేయడం జరిగింది. ఈ కంపెనీల ద్వారాగా మాకు అందరికీ అన్యాయం జరిగింది. కాబట్టి మధ్యలో కొన్ని విషయాలు మార్పులు జరిగాయి. ఇప్పుడు మేము అందరం కూడా ఏకదాటి మీద పనిచేసి యనమల దివ్య మేడం గారిని గెలిపించుకోవాలని ఆలోచించుకుంటున్నాం. మేడం గారు గెలిపించిన తర్వాత కూడా మాకు జరిగిన అన్యాయం అంతా కూడా వివరంగా చెప్తాం. ఆ అన్యాయాన్ని కొంత న్యాయం చేసేలాగా మాట్లాడతారని మినిస్టర్ గారికి, దివ్య మేడం గారికి సూచనలు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామని, నెగ్గిన తర్వాత మీ దగ్గరికి వస్తామని చెప్పేసి మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో జనం, అశేషమైన జనం రావడం జరుగుతుంది. ఈరోజు అభివృద్ధిని కోరుకుంటున్నారు జనం. దుర్మార్గ పాలన జరుగుతుంది రాష్ట్రంలో. మరి దుర్మార్గ పాలనలో జనం కూడా కొట్టుకుని పోయే పరిస్థితి కూడా ఉంది. ఇటువంటి దుర్మార్గ పాలనను హతమర్చాలంటే మరి టీడీపీ మరి గెలవాలి, టీడీపీ రావాలని కోరుతున్నాం జనం కూడాను. మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి రోజుకొక నాటకం, రోజుకొక బూటకం
మరి ఇది అబద్ధాలతో బ్రతుకుతున్నటువంటి బ్రతుకులు. ఈ మరి 2014లో ఈ కోడికత్తి సీన్ మీద నెపం మోపాడు. మరి అదే పరిస్థితి 2019లో చిన్నబాబుని చంపేసి రాజకీయంలోకి వచ్చినటువంటి ఘనత మనం చూస్తున్నాం అందరం కూడాను. మరి ఇది దుర్మార్గ పాలన. అదే విధంగా డాక్టర్ సుధాకర్ని రకరకాలుగా హింసించి చంపినటువంటి ఘనం చూసాం మనం. మరి ఈ యొక్క ఫ్యాక్టరీల వల్ల కూడా జనాలు ఎంతో మంది చాలా కష్టపడిపోయి చాలా యాతన పడి హింస పెట్టారు. ఈ యొక్క దివీస్ కంపెనీ టైంలో లేడీస్ ని ఎంతో మందిని కొట్టినటువంటి సంఘటనలో మనం అందరం సవి చూసాం. ఇటువంటి పరిపాలనను దూరంగా తరివేసి దూరంగా పారదోలి మీరు ఈ యొక్క డివిస్ ఫ్యాక్టరీని అరవిందో ఫ్యాక్టరీని కూడా దూరంగా తరివేయాలి. అరవిందో వల్ల ఇప్పటికే మరి పొగ రావడం, సౌండ్ విపరీతమైన సౌండ్ రావడం, చెవులు గొల్లెక్కిపోవడం కూడా జరుగుతుంది. చిన్నపిల్లలు పడుకుంటలేదు, నిద్ర లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. పాత పెర్లంపురం అదేవిధంగా పెర్లంపురం కూడాను. అదేవిధంగా ఈ యొక్క అరవింద్ను కూడా దూరంగా తరివేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. మీరు ప్రజలు ఎంతో మంది చాలా హింస పడిపోతున్నారు. ఇదే వేడి ఎక్కువగా ఆ పేటలోకి వెళ్ళిన పిల్లలు కూడా చాలా మంది వచ్చి మేము చెవులకి గొల్లెక్కిపోతుందండి, మా చెవులు పనిచేసేలా అనట్లేదు, చెవులు పోతాయేమో అనుకున్నాం, అంత సౌండ్ వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అదే విధంగా మరి ఎంతో మంది అక్కడ పనిచేసుకున్నటువంటి వారు అందరూ కూడా సాక్ష్యం ఇదే చెప్తున్నారు. ఈ యొక్క అరవింద్ని దూరంగా తరిమేసి మరి చేయాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదే విధంగా మరి దివిస్ రావడం వల్ల ఈ యొక్క చెట్లు పొట్లన్నీ కొడేసేసి ఆ యొక్క ప్రజలు వెళ్లకుండా వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఏదో ప్రలోభాలు పెట్టి 10 లక్షలు తీసుకోండి మీరు ఆటలు పోండి అని చెప్పేసి తగిలేసిన వైనింగ్ కూడా చూసాం. ఇక్కడ మన కోళ్ళు పందాలు రాముడని ఆ యొక్క మకావును తీసి పారేసి ఆ వాళ్ళని కూడా మరి గత్యంతరం లేక వాళ్ళు దూరంగా పోయిపోయి పాకలు వేసుకుని బతుకుతున్నటువంటి మరి సంఘటన మేము చూస్తున్నాం. ప్రజలందరూ గమనించి ఈ యొక్క డివిజన్ అరవింద్ని కూడా దూరంగా తరిమేయాలి. మరి తెలుగుదేశం రావాలి, తెలుగుదేశం హయాంలోనే అభివృద్ధి జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి అంటేనే తెలుగుదేశం పార్టీ. ఈ యొక్క ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క